నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అత్పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని వాక్యానం చదువుకొని ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడిరి. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి ఇంచుమించు 3 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అంటే ఎవరు తెలియదు. యేసు ఎవరు తెలియదు. మొట్టమొదటగా ఒక సూచక్రియ ద్వారా యేసు ఎవరు ఈ లోకానికి తెలియజేయబడింది. మొట్టమొదటగా ఆయన సూచక్రియ ఎక్కడ చేశాడమ్మా? ఒక వివాహములో. ఆ వివాహం ఎక్కడ జరిగింది? కానా అని ఒక ఊరిలో జరిగింది. ఆ ఊరిలో వారికి తెలిసినటువంటి బంధువులు ఉన్నారు మరియమ్మకి. అందుకని అక్కడ వివాహం జరిగితే వారు పిలిచారు యేసయ్యని. యేసయ్య, ఆయన తల్లి, తర్వాత శిష్యులందరూ కూడా వెళ్ళారు ఆ వివాహానికి. ఈ లోకంలో జరిగించడానికి చేయడానికి అనేకమైనటువంటి సూచక్రియలు ఉన్నాయి. యేసు ఈ లోకంలోకి వచ్చి ఎన్ని సూచక్రియలు చేశాడమ్మా? కుంటివారిని నడిపించాడు, అవిటి వారికి చేతులు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు చూపించాడు, ఇచ్చాడు. అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. చచ్చిపోయిన వారు కూడా లేపాడు ఆయన. అటువంటి అనేకమైన అద్భుత కార్యాలు ఉన్నాయి. ఇక్కడ ఏం చేశాడు? కానాను ఊరిలో వివాహంలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చారు అంతే. కానీ మిగిలినవి ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఎన్నెన్నో ఆశ్చర్యకార్యాలు. అటువంటి ఆశ్చర్యకార్యాలు అన్నిటికంటే శ్రేష్టమైన చచ్చిపోయిన వాళ్ళు లేపడం. అటువంటి శ్రేష్టమైన సూచక్రియ చేసి ఆయన ప్రత్యక్షపరచుకోవచ్చు కదా. లాజరు చనిపోయిన అప్పుడే, లేకపోతే ఇంకొకరు చనిపోతే లేపి తను తాను ప్రత్యక్షపరచుకోవచ్చు. లేదంటే కుంటివారిని, గుడ్డివారిని అనేక మందిని ఆయన లేపి వారిని స్వస్థపరచవచ్చు. కానీ ఇవేమీ చేయకుండా వివాహానికి వెళ్ళి అక్కడ మాత్రమే అద్భుత కార్యం చేశారు. ఎందుకని అంటే ఏం చేసినా ఒక విశేషం ఉంటుంది కదా. ఇక వివాహానికి వెళ్ళి అక్కడ అద్భుత కార్యం ద్వారా ఎందుకు ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన? వివాహానికి ఆయన ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఇది మనం నేర్చుకోవాలి. హెబ్రీలు రాసిన పత్రిక తీయండి, 13వ అధ్యాయం. హెబ్రీలకు 13వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. 4వ వచనం. వివాహము ఏముందాం తర్వాత? అన్ని విషయములలో ఏంటంట? ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఇది దేవుడు తన లేఖలో రాసినటువంటి కార్యం. వివాహము అన్ని విషయములో అన్నిటిలోనూ ఘనమైనదిగా ఎంచండి. ఎందుకంటే వివాహం అనేది అన్ని కార్యక్రమాల్లో, అన్ని విషయాల్లో అందరికంటే ఘనమైనది అని లేఖనం చెబుతుంది. వివాహం అనేది ఘనమైనది. అందుకని యేసుక్రీస్తు ఎక్కడ కూడా అద్భుత కార్యాలు చేసి తను తాను ప్రత్యక్షపరచుకోలేదు లోకానికి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఘనమైన వివాహంలోనే తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు తెలిసింది. ఎలా తెలిసింది చూడండి, అద్భుత కార్యం చేసిన తర్వాత. మళ్ళీ చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయం చూడండి. అప్పటి వరకు యేసుక్రీస్తు అంటే ఎవరికి తెలియదు. 2వ అధ్యాయం. సరే, అక్కడ మనకి ఏం జరిగిందో మనకు తెలుసు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చున్నారు. 10వ వచనం. ప్రతివాడు మొదట 2:10 మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిన నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. ఇప్పుడు చూడండి, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అప్పుడు ఆయన పేరు ప్రత్యేకతలన్నీ పాకిపోయినాయి ఊరంతా కూడా. అంతవరకు ఈ కార్యం ఎవరు చేయలేదు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం. ఈ కార్యం వల్ల ఆయన పేరు మారుమోగిపోయింది. ఈ కార్యం ఎక్కడ చేసడం అయినా? ఒక వివాహంలో. ఎందుకనంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఘనమైనది. ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది? ఎక్కడ ఎండ్ అవుతుంది తెలుసా? వివాహంతో ప్రారంభమై వివాహంతో
కొనసాగుతుంది ఎండింగ్ ఈ లోకానికి. నేర్చుకుందాం వివాహం ఎంత శ్రేష్టమైందో నేర్చుకుందాం ఈరోజు. ఆదికాండము 2వ అధ్యాయం తీయండి. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం చదువుతాను చూడండి. 18. ఆదికాండము 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకున్నాడు. అంతవరకు ఆదాము సృష్టించాడు దేవుడు. ఆదాము ఎలా ఉన్నాడమ్మా? ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అనుకుంటున్నాడు మనుషుడు ఒంటరిగా ఉండుట లేదా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేద్దాం అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఏం చేశాడు చూడండి. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లైనను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనక నారి అనబడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాగా ఒక్క నరునిలో నుంచి ఆదాములో నుంచి హవ్వను చేసి నారి అని పేరు పెట్టాడు, తర్వాత హవ్వ అని పేరు పెట్టారు. ఇది దేవుడు చేసినటువంటి కార్యం. అంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిద్దరికి ఏం చేశాడు? వివాహం చేశాడు. నరుడు ఎందుకంటే అన్ని జంటలుగా చేశాడు. పక్షులు, అడవి మృగాలు, సముద్రము, చేపలు, ఆకాశ పక్షులు అన్ని జంటలుగా చేసి నరుడు మాత్రం జంటగా చేయలేదు. ఎందుకు తెలుసా కారణం? అన్ని జంటలుగా చేసి ఆదాను మాత్రం ఒక్కడికనే ముందే చేయొచ్చు కదా ఈ కార్యం. ఎందుకు చేయలేదు? దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుని, దేవుడికి భార్య లేదు, ఆయన పురుషుడు అంతే. దేవునికి ఈ లోకంలో మనం కొలుస్తున్నారు దేవులు రాణీలు అంటాం కదా, మన దేవునికి భార్య లేదు. ఆ భార్య ఎవరో ఆకని చెప్తా, ఆయనకున్నది ఒకే భార్య. మనం అనుకున్న భార్యలు కాదు. ఈ లోకంలో మనుషులు కొలుస్తున్న భార్యలు ఆయనకి లేరు, ఆయన ఒక్కడే. అది ఒక్క వంటిగానే నిర్మించాడు ఆదామని. ఆ తర్వాత అన్ని జంటలుకుండా ఈయన ఒంటరిగా ఉండేది బాగుంది అనుకుని, సాటి అయిన సహాయం చేదును అనుకొని, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని అనుకుని అప్పుడు పెళ్లి చేశాడు. పైగా తన పక్కటెముక నుంచే తీశాడు, అతని మాంసంలో నుంచే తీశాడు. ఇద్దరిని ఒకటిగా చేశాడు, జంటగా చేశాడు. కారణం ఏంటి? ఎందుకు జంటగా చేశాడు? దానికి రీజన్ ఏంటి? మొదటి అధ్యాయం తీయండి. ఎందుకు పెళ్లి చేశాడు? చక్కగా ఆనందిస్తారనా? వాట్ ఇస్ ద రీజన్? మొదటి అధ్యాయము 27వ వచనం, 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించి. ఇప్పుడు అర్థమైందా? దేవుని స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించను. చూడండి, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. అప్పుడు ఏమన్నాడు చూడండి 28వ వచనంలో, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లా ఆశీర్వించాడు? ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ వృక్షాలను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వానితో చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చేశాడు పెళ్ళి? వాడిని ఆశ్రయించడానికి. ఎలాగ ఆశ్రయించాడు? ఎట్లనగా, ఎలా ఆశ్రయించాడంట? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని మీ పిల్లలతోటి నిండించండి అని ఆశ్రయించాడు. ఈ లోకమంతా దేవుని యొక్క నరులతోటి పిల్లలతో నింపబడాలని ఆశతోటి పెళ్లి చేశాడు. అందుకనే ఆదాముకు వెళ్ళింది అవతోటి, వేరే రీజన్ కాదు. అందుచేత ఆ ఒక్కనిలో నుండి ఈరోజు ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నారో వారందరూ కూడా ఒక్క నరుల్లో నుంచి, ఒక స్త్రీలో నుంచే మనందరము వచ్చాము. ఎందుకంటే దేవుడు నరుని ఆశీర్వదించాడు. ఈరోజు మనకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, అలాగే ఉండిపోతున్నామా? వడ్డాలంటే వేరే విషయం, దానికి వేరే రీజన్స్ ఉన్నాయి. పెళ్ళి అవుతున్నాయి, పిల్లలకి అంటున్నాం. ఇద్దరు ఉన్నవారు ముగ్గురు అవుతారు, ముగ్గురు అవుతారు, నలుగురు, 5, 6. యాకోబు అయితే 12 మంది, అమ్మాయితో కలిపి 13 పిల్లలు. అలాగే దేవుడు వారిని ఆశ్రయించాడు. వివాహం అనేది అన్ని విషయంలో ఘనమైనది. అందుకని అంటున్నాడు. ఎందుకు ఘనమైనది? మొదటి రీజన్, దేవుడు ఈ వివాహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ఈ లోకంలో. ఆదాం వెళ్ళి, ప్రభువా తండ్రి అందరూ జంటలుగా చేసావు, అదిగో ఆ పక్షులు 2 జంటలుగా వెళ్తున్నాయి, అదిగో ఆ సింహాలు 2, సింహం ఆడపులి వెళ్తుంది, మేక పోతూ 2 చక్కగా వెళ్తున్నాయి, నన్నింటి ఒంటరిగా చేసు అని అన్నాడా? అనలే. దేవుడు ఈ కార్యం చేశాడు. ఇది దేవుడు చేసిన కార్యం. అందుకే
అన్ని విషయంలో వివాహం అనేది ఘనమైనది. ఓకే, రెండవది ఎందుకు ఘనమైనది, ఇంకా శ్రేష్టమైన సంగతి ఉంది. యెషయా గ్రంథము 12వ అధ్యాయం, యెషయా గ్రంథము 12వ అధ్యాయం తీయండి. ఎందుకు ఘనమైంది? యెషయా గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం. అందరూ చూడాలి బైబిల్ నవరం. యెషయా 12:4. యెహోవాను ఏం చేయాలమ్మా? స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురం చేయడు. ఎందుకని? ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దేవుని స్తోత్రం. అలా జ్ఞాపకం తెచ్చుకుంటే యెహోవాను గురించి కీర్తన పోవండి, ఆయన మహత్యమును వెల్లడిపరచండి, భూమి అంతటా ఈ తెలిపినట్లుగా ఉత్సాహధ్వని చేయండి. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడు, పరిశుద్ధ దేవుడు, ఘనమైన వాడు. మన దేవుడు ఘనుడు. ఏ వివాహాన్ని ఆయన ఏర్పాటు చేసినాడో ఆ వివాహకర్త ఘనమైన వాడు కాబట్టి వివాహం ఘనమైంది. అది నేను ఇంకొకడు మీరు చేసి ఉంటే ఘనమైంది కాదు. మన ఎటువంటి మనకు తెలుసు కదా. మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఘనమైన వాడు కాబట్టి ఆయన వివాహాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలా? ఘనంగా ఎంచాలి. ఈ వివాహము నేను చేసుకోలేదు, దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు నీకు ఏ భర్తని ఇచ్చాడో ఆ భర్త నీకు దేవుడు నీకు ఇచ్చాడు. ఏ భార్య నీకుందో ఆ భార్య దేవుడు నీకు ఇచ్చాడు. ఇద్దరు కూడా ఏమన్నాడమ్మ అక్కడ? నా శరీరం తీరబడింది కాబట్టి నా శరీరంలో నా మాంసంలో మాంసము, నా ఎముకలో ఎముక అని అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? చూడండి, ఆది కాండము. ఇది చాలామంది గ్రహించాలి. పెళ్ళి అయిన వారు, పెళ్ళి కానివారు ఇక్కడ మిస్టేక్ చేస్తాం. ఆదాము, నా ఎముకలో ఒక ఎముక, 2వ అధ్యాయం 23. నా మాంసంలో మాంసం, ఇది నరిలో నుండి తీయబడను కనుక నారే అనబడను అన్న సంగతి అయిపోయింది. అన్న తర్వాత దేవుడు ఏం చేయన్నాడు చూడండి, 24వ వచనంలో. కాబట్టి ఏం? కాబట్టి నరిలో తీయబడింది కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. తర్వాత ఏమన్నాడమ్మా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భార్య భర్త వేరు శరీరాలు కాదు, పెళ్ళైన తర్వాత ఇద్దరు ఏక శరీరం. ఎందుకని చెప్పాను కదా. ఎక్కడి నుంచి వచ్చింది స్త్రీ? పురుషుల్లోంచి వచ్చింది. ఆదాము శరీరం నుంచి వచ్చింది కదా హవ్వ. అందుకే ఇద్దరు ఒకే శరీరం. కాబట్టి మీ ఇద్దరిని ఏకపరిచాను కాబట్టి, ఈ వివాహం నేను చేశాను కాబట్టి, నేను పరిశుద్ధుడిని కాబట్టి, నేను ఘనమైనను కాబట్టి ఈ వివాహాన్ని ఘనంగా ఎంచండి అని దేవుడు ఆర్డెన్స్ ఇచ్చేసాడు. అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతే. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వివాహం నువ్వు ఎవరిని చేసుకున్నావో, ఏ స్త్రీని చేసుకున్నావో, ఏ పురుషుని చేసుకున్నావో, అది దేవుడు చేసిన ఘనమైన కార్యంగా ఎంచాలి నీవు నేను. వివాహం అనేది నీ జీవితంలో ఎన్ని జరిగినా అది చాలా ఘనమైనది. ఓకే, ఎలా ఘనమైన ఎంచాలి? ఈ కార్యం దేవుడు చేశాడు. నా దేవుడు ఘనమైన వాడు, నా భర్త నేను వేరు కాదు, మేము ఇద్దరు ఒకే శరీరం. ఓకే, ఇప్పుడు ఘనమైంచడానికి 3 రీజన్లు చెప్పాం. ఘనమైంచడానికి మొట్టమొదటి ఏంటమ్మా? ఆ వివాహము దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవది ఆయన ఘనమైన వాడు. మూడవది ఘనమైనగా ఎంచడానికి ఎలా ఎంచాలి చూద్దాం. ఘనమైనగా ఎలా ఎంచాలి మళ్ళీ చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక, ఏప్రిల్ రాసిన పత్రిక ఇందాక చదువుకున్నాం కదా, 13వ అధ్యాయం తీయండి మళ్ళీ ఒకసారి. ఏప్రిల్ 13, 4వ వచనం. వివాహం అన్ని విషయములలో ఏమిటమ్మా? ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. ఘనమైనదిగా ఎంచండి చెప్పు. అక్కడ కామ పెట్టాడు అంతే, ఫుల్ స్టాప్ పెట్టలేదు. వివాహము ఘనమైనదిగా ఎంచండి అని చెప్పేసి ఫుల్ స్టాప్ పెడితే బాగుండేది. ఫుల్ స్టాప్ పెట్టలేదు, కామ పెట్టాడు. పరిశుద్ధాత్మ పెట్టి ఏం రాస్తున్నాడు చూడండి. కామ పెట్టి పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంట ఒకటి. తర్వాత మళ్ళీ కామ పెట్టలేదు, సెమికోలను పెట్టాడు. పెట్టేమన్నాడు? వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చను. అలాగే వివాహము మనం ఘనమైనది ఎంచాలంటే మొట్టమొదటిగా ఈ దేవుడు చేసిన కార్యము, నా దేవుడు ఘనమైన వాడు అని ఎంచిన తర్వాత మూడవది ఏం చేయాలంటే ఘనమైనగా ఎంచాలంటే పానుపు, మన పానుపు నిష్కల్మషంగా ఉండాలంట. పానుపు అంటే ఏంటమ్మా? పానుపు అంటే ఏంటి చెప్పాలి? పానుపు అంటే ఏంటి? పడక, మంచం. తెలీదా పానుపు అంటే? మంచం. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఎక్కడ ఉంటారు తెలీదా? గట్టి చెప్పండి.
గట్టిగా మాట్లాడరండి, అంత గట్టిగా మాట్లాడు. చెప్పండి, భార్య భర్త ఎక్కడ పడుకుంటారు పెళ్ళిన తర్వాత? ఆ గదిలో పంపిస్తాం కదా. ఒకే మంచం, 2 మంచాలు ఉంటాయా ఏమ్మా? ఒకటేనా 2 మంచాలు వేస్తారా? ఒకటేస్తారా? వెరీ గుడ్. అది మంచం. అది ఎలా ఉండాలంట? నిష్కల్మషంగా ఉండాలంట. అంటే ఆ పరుపు మీద, ఆ పానుపు మీద, ఆ మంచం మీద, ఆ పక్క మీద ఎవరు ఉండాలి? వాళ్ళిద్దరే ఉండాలి. ఇంకొకళ్ళు వస్తే వ్యభిచారం. వ్యభిచారం మళ్ళీ చెబుతున్నాను చూడండి. వివాహం అనే విషయంలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలను. వేశ్యాసంగులను, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకని? ఎప్పుడైతే ఒక మనిషి, ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం అనేది ఇది దేవుడు ఘనమైనగా ఏ ఏర్పాటు చేశాడని గ్రహించగా భర్తను పక్కన పెట్టి వేరే పురుషుడితో వ్యభిచారం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. అలాగే పురుషుడు కూడా భార్యను పక్కన పెట్టి వేరే స్త్రీతో కాపురం చేస్తే, వ్యభిచారం చేస్తే, ఆ శరీరంతో పాపం చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకని ఏమన్నాడమ్మా? మీ పానుపులు, మీ యొక్క పానుపులు ఇంట్లో పానుపులు అనుకోకండి. వ్యభిచారం చేసిన ఇంట్లో చేస్తారా? బయట చేస్తారు, వెళ్ళి వాళ్ళ ఇంట్లో చేస్తారు, హోటల్లోకి వెళ్ళి చేస్తారు, లేదా ఇంకో చోటగా చేస్తారు. ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి కదా. 3 అక్షరాల హోటల్ వచ్చినాయి. ఇప్పుడు 3 అక్షరాలు ఇంగ్లీష్లో ఉంటాయి. అన్ని దానికోసమే, ఈ పాపాలు చేయడానికి. దేవుడు అంటున్నాడు, మీ ఇద్దరిని, భార్యాభర్తను మీ ఇద్దరిని నేను ఏకం చేశాను. మీరేం చేస్తున్నారు? మీ పాన్పుని కల్మషం చేస్తున్నారు. నిష్కల్మషం ఉండాలంటే మీరు తప్పు చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, జాగ్రత్తం చేస్తున్నారు. మీకు తీర్పు తీరుస్తా టైం వచ్చినప్పుడు అన్నాడు దేవుడు. ఎలాగూ ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారు, ఈ దేవుడు ఏర్పాటు చేసిన కార్యం తెలియకుండా ఏం చేస్తున్నారమ్మా? భార్యలను మోసం చేసి భర్తలను మోసం చేసి భార్యలు వ్యభిచారం చేస్తున్నారు. ఈ లోకంలో దొంగ ఏమనుకుంటాడు? ఎవరు చూడలేదు అనుకుని వెళ్ళి దొంగతనం చేస్తారంట. ఎవరు చూడరు చీకట్లో, ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. అది వ్యభిచారి పక్కలో పడుకుని హాయిగా తప్పు అనుకోమని వెళ్ళి చేసింది అదే కదా. ఎంతమంది వేషల దగ్గరికి వెళ్ళాడు, ఎంతమంది దగ్గర పడుకున్నాడు, ఎన్ని పక్కల్లో పడుకున్నాడు, అవన్నీ ఎవరు చూశారు? తండ్రి చూడలేదు అనుకున్నాడు. ఇక్కడ ఆ తండ్రి చూశాడు. నీవు రహస్యంగా ఏ తప్పు చేసినా చూసేదెవరమ్మా? పైన తండ్రి. ఎవరు చూడలేదు అనుకుంటావు? ఆ పొలాల్లో, తోటల్లో, ఆ రూముల్లో, అక్కడ అన్ని బట్టబయలే. అందుకని దేవుడు అంటున్నాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచండి. అప్పుడు నీవు నా కుమారుడివి, నేను దీవిస్తా, మీరు ఫలిస్తా, మీ బిడ్డలు దీవిస్తా, మిమ్మల్ని దీవిస్తా, ఎత్తైన ఒక మీద తీసుకొస్తున్నాడు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరీక్ష చేసుకుందాం ఈరోజు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకనంటే దేవుడు ఘనమైన వాడు. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం వివాహం గురించి? ఈ వివాహం గురించి మన సురేష్ మ్యారేజ్లో మాట్లాడిన ఒక 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు టైం ఇచ్చారు అక్కడ నాకు. 5 నిమిషాలు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడుతున్నా వివాహం గురించి. ఎందుకని? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. చిన్న సంఘం ఉంది మనకి. నేను కాపరిగా దేవుడు ఎన్నుకున్నాడు. నా డ్యూటీ ఏంటమ్మా? సంఘ పిల్లలు ఎవరైనా వివాహం కావాలంటే, బాబు మా బాబుకి వివాహం చేయండి అని అడగాలి. ఎప్పుడు? సర్టిఫికేట్ లేకపోతే, లైసెన్స్ లేకపోతే. అదే నాకు లైసెన్స్ ఉందనుకోండి, మ్యారేజ్ చేసే లైసెన్స్ ఉందనుకోండి, ఇప్పుడు నాకేంటి? చాలామంది అడుగుతారు, అయ్యగారు మీ దగ్గర లైసెన్స్ ఉందంటే లేదని చెప్తా. ఏం చెప్తాం మరి? లేదు కాబట్టి. చాలామంది అడిగారు వివాహం నా చేత చేయించుకోవాలని. నా చేత అంటే కాదు, దేవుని చేత జరిపించుకోవాలని దేవుని సేవకుడిగా అడిగారు. లేదండి అన్న. అప్పుడు అలా అడిగినప్పుడు నాకు థాట్ వచ్చింది, అవును కదా, చర్చిలో కూడా, ఓన్లీ చర్చిలో కాకపోయినా ఎక్కడైనా చాలామంది అడుగుతున్నారు, ఒక మ్యారేజ్ లైసెన్స్ ఉంటే మంచిది కదా. ఒక సేవకుడికి ఇవన్నీ ఉండాలి, కొన్ని ఇంపార్టెంట్ ఉండాలి. ఆ డాక్టరేటు, ఇంకో ఏటు ఉన్నా లేకపోయినా ఒకటే, మ్యారేజ్ లైసెన్స్ కావాలి. ప్రార్థన చేశా, ప్రభా మ్యారేజ్ లైసెన్స్ కావాలైనా, నీకు ఇష్టమైతే ఇలా తెలియదు. ప్రార్థన చేశా. ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఒక ఆయన హైదరాబాద్లో. ఆయన ఇలాగో పొలిటికల్గా తిరుగుతుంటాడు. ఆయన ఫోన్ చేసి చెప్పా, నాకు చాలా క్లోజ్గా ఉంటాడు, మేము కూడా అప్పుడప్పుడు కలుసుకుంటాం క్రిస్మస్కి ఆ సమయంలో. ఈ యొక్క మనకు చీరలు వస్తాయి కదా, అప్పుడు ఇంతకుముందు ఇచ్చేవారు కదా, దానికి సంబంధించిన వ్యక్తి. బ్రదరు, నాకు చర్చ్ ఉంది కానీ మ్యారేజ్ లైసెన్స్ లేదు. మీకు చాలా పొలిటికల్గా అందరూ తెలుసు కదా, ఒక మ్యారేజ్ లైసెన్స్ కావాలి. ఒకవేళ అంటే కలెక్టర్ ఇవ్వాలి దానికి లైసెన్సు, ట్రై చేయండి అని చెప్తే, తప్పకుండా బ్రదర్ చూస్తాను, నేను ట్రై చేస్తాను, నేను చెప్తానా
పరీక్షిస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నా. 2 వారాలు, 3 వారాలు, 4 వారాలు, 5 వారాలు అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఆయనతో కాంటాక్ట్ చేశాను. బ్రదర్, మీకు ఒకసారి చెప్పాను కదా, మ్యారేజ్ లైసెన్స్ కావాలని చెప్పాను కదా, ఏమైందని అంటే ఉలుకు లేదు పలుకు లేదు, అలాగ ఉన్నాడు. తనకు అర్థమైపోయింది ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, ఈయన ద్వారా కాదు అని చెప్పేసి వదిలేసి, ఇంకా కనీసం ఏం చెప్పాలి కదా, బ్రదర్ ట్రై చేస్తున్నాను, లేదంటే ఇంకొంచెం ఓపికపట్ట నోరు అడిగితే ఏం మాట్లాడలే. ఆయన మెసేజ్ పెట్టాను, ఏం రిప్లై లేదు, చూశాడు, ఏం రిప్లై లేదు. అనుకున్నా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, లేదంటే ఆయన వల్ల కాదేమో, సరేలే దేవుని గోలు పెట్టేదామని ఇంకా దేవుని గోలు పెట్టేశా. ప్రతిదానికి సమయం ఉంది. ఓకే, నా సురేష్ మ్యారేజ్ అయింది కొండ్రగూడలో. మ్యారేజ్ అయితే ఆ సురేష్కి మ్యారేజ్ చేయడానికి ప్రసాద్ గారు అని పక్కన సర్బుజిల్లో ఉంటాడు. ఆయన మ్యారేజ్ చేయడానికి వచ్చాడు. నన్ను కూడా సేవకుని కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళి ఆయన పక్కన కూర్చొని పెట్టారు. నన్ను కూడా కూర్చున్నా, పక్కనే ఉన్నాడు. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చాను అడిగాడు. నేను చెప్పా, హైదరాబాద్ నుంచి వచ్చాను. మీ చర్చి పేరేంటి అన్నాడు. పరిశుద్ధ దేవుని మందిరం అన్నాను. అంతే. ఆశ్చర్యపడాను. ఏంటి బ్రదరు? పరిశుద్ధ దేవుని మందిరం అని చెప్పాను. ఒకటే మొక్క. ఆయనకి నాకున్న పరిచయం పరిశుద్ధ దేవుని మందిరం ద్వారా ప్రారంభమైంది. నేను ఎంతవరకు ఇటువంటి పేరు ఎక్కడ చూడలేదు బ్రదరు. ఇంతవరకు ఇటువంటి పేరు, ఆ పేరు ఈ పేరు చూసాను కానీ ఇటువంటి పేరు చూడలేదు. ఎంత చక్కని పేరు పెట్టారు బ్రదరు అన్నాడు ఆయన. ఆ దేవుని కొరకు బ్రదరు ప్రార్థన చేశాము, దేవుడు ఇచ్చాడు, పేరు పెట్టాము. అసలు మీరు ఎక్కడ ఉంటారంటే ఎలా ఉంటారు బ్రదరు. ఆయన చాలా పెళ్లి చేశాడు, చాలా పెళ్లి చేసి వందల పెళ్లి చేశాడు ఆయన. ఇంత ఆయన చెప్పాడు, నేను బ్రదరు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో నేను చేసిన పెళ్ళిళ్ళు ఎవరు చేయలేదు బ్రదర్ అంటే, అప్పుడు నాకు ఆ గుర్తు వచ్చింది. మ్యారేజ్ లైసెన్స్ ఒకసారి ఎప్పుడు అడిగాను కదా, ఈ సంవత్సరంలో ఎప్పుడు అడిగా. నిన్ను పెళ్లి చేశాడు, చాలా అనుభవం ఉంది కదా అని చెప్పేసి, బ్రదరు అక్కడ సమయంలో అనుకో మ్యారేజ్ లైసెన్స్ ఎలాగ ఇస్తారు బ్రదరు అన్నాడు. అడిగిన అని అన్నాడు. బ్రదర్ నేను కూడా హైదరాబాద్లో తీసుకున్నా, కలెక్టర్ గారు ఇచ్చారు. అలాగే బ్రదరు నాకు కూడా లేదు బ్రదరు మ్యారేజ్ లైసెన్స్, ఎలా తీసుకోవాలి బ్రదర్ అని అడిగిన. అయితే ఆయన అన్నాడు, మ్యారేజ్ లైసెన్స్ కావాలంటే సంఘంలో 250 మంది ఉండాలి బ్రదరు అన్నాడు. ఎంతమంది అంట? మన దగ్గర ఎంత ఉన్నారు? ఆ సినిమా కొట్టేయండి, 250లో సినిమా కొట్టేసి అంతమంది ఉన్నారు బ్రదర్ అని చెప్పా. అయితే కష్టం బ్రదరు అన్నాడు. సరే బ్రదరు పోలేండి, పర్లేదు దేవుడు చూసుకుంటే వదిలేసా. సరే ఈలోగా పెళ్ళి తంతు అంత పైన పాటలు పాడని అనేగుతుంది. ఆ తర్వాత అన్నాడు ఆయన ట్రై చేస్తాను బ్రదర్ అన్నాడు. చేయండి బాయ్, మీలాగా చాలామంది అన్నారు అనుకుని మనసులో, ఆయన అనలేదు, చాలామంది అన్నారు, సరే ట్రై చేయండి బ్రదరు అన్న. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. వాకింగ్ చెప్పా 5 నిమిషాలు అయిపోయింది, భోజనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. రాత్రి వచ్చేసాం. ఇంకా అనుకున్నాను, గుర్తుంది ఆయన చెప్పిన మాట, చూస్తానులే బ్రదర్ అన్నాడు కదా, ఇలాగ ఎంతమంది చెప్పలేదు, చేస్తానంటాను, ఎంతమంది చెప్పలేదు. సరే వచ్చేది ఇంటికి వచ్చా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 5 రోజుల తర్వాత ఫోన్ చేశాడు ఆయన. రమేష్ బ్రదరు పాస్టర్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారు. ఆశ్చర్యం, ఇదేంటి ఈయన ఫోన్ చేయడం, చాలా బాగున్నారు, చక్కగా పరిచయం, మీరు చాలా సంతోషం బ్రదరు అని చెప్పా. బ్రదరు మీరు సర్టిఫికేట్ అడిగారు కదా, లైసెన్స్ అడిగారు కదా, మీ పర్టికులర్స్ అని ఫోటో, మీ పర్టికులర్స్ అని పంపించాను బ్రదరు అన్నాడు. ఏం బ్రదర్ ఏమైనా ఛాన్స్ ఉందా అంటే, నేను చూసుకుంటాను బ్రదరు పంపించండి అన్నాడు. అప్పుడు నా ఫోటో, నా పర్టికులర్, మన సంఘం యొక్క పరిచయం అంతా పంపించా అంటాడులే కదా, ఊరుకున్నా, అయిపోయింది. మళ్ళీ తర్వాత ఫోన్ చేశాడు, బ్రదరు ఒక డేట్ ఫిక్స్ చేసి ఊటీ వెళ్ళాం కదా, అప్పుడు ఒకసారి ఊటీ అదే కొన్ని పొరపాట్ల వల్ల సరే వాళ్ళు ప్రాబ్లమ్స్ వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. సరే పోయింది, అలా డేటు మీకు మ్యారేజ్ లైసెన్స్ రాబోతున్నది అని చెప్పాడు. ఓ అబ్బో, ఇది దేవుని యొక్క కార్యం. ఓకే, నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ అవలే, నేను అనుకోలేదు ఇలా అవుతుందని. మరి ఆయన నేను అడిగినా కూడా 250 మంది ఉండాలి బ్రదర్, లేకపోతే దేవుడు అన్నారు. అయితే ఆ లైసెన్స్ వేరు, ఈ లైసెన్స్ వేరు. ఆయన పొందిన లైసెన్స్ ఏంటంటే, కలెక్టర్ గారు ఇచ్చే లైసెన్స్ ఏంటంటే, ఖచ్చితంగా సంఘంలో 250 మంది ఉండాలి, ఇంకా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అది మనకి ఎక్కడ కుదురుతుంది. ఈ లైసెన్స్ దానికంటే ఘనమైంది. అది ఎవరిస్తారు? ఈ లైసెన్స్ 250 మంది ఉంటే ఇచ్చేది గవర్నమెంట్ వారు. కానీ ఇప్పుడు నాకు వచ్చేది లైసెన్స్ గవర్నమెంట్ గారు కాదు, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు చెప్పాను కదా డేలైట్, ఈ యూనివర్సిటీ ద్వారా వస్తుంది. అది మనుషులు ఇచ్చేది, ఇది దేవుడు ఇచ్చేది. ఇది ఇంకా ఘనమైంది, అది గవర్నమెంట్ వారు ఇచ్చేది. ఇది గవర్నమెంట్ చట్ట ప్రకారంగా
ఒక గవర్నమెంట్ చట్టాన్ని అనుకూలించి 1872లో ఒక చట్టం ఉంది, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్. దాని ప్రకారంగా లైసెన్స్ నాకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మొన్న 5వ తారీఖున వైజాగ్ వెళ్ళి ఆ వైజాగ్లో అక్కడ మరి అది అనౌన్స్ చేశారు ఆ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి. నేను అనుకోలే కానీ దేవుడు ఏర్పాటు చేసినాడు. అంటే ప్రతిదానికి ఏముందమ్మా, సమయం కలదు. ఆ బ్రదరు ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయన తెలీదు. ఆ చూడగానే పరిశుద్ధ దేవుని మందిరం పట్టేసుకుంది ఆయన, ఆ పేరు పట్టేసుకుంది ఆయన. అతను నన్ను చూసి, బ్రదరు మేము చూస్తే అని ఆయనకు అభిప్రాయం కలిగింది నా మీద. అప్పటి నుంచి అప్పుడప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. అక్కడ ఏ సంగతులు, ఆయన పర్సనల్ సంగతులు, నా సంగతులు, సేవకులు అనేక రకాలుగా మాట్లాడతాడు. అంటే మా మధ్యలో ఒక బంధత్వం ఏర్పడింది, ఒక సేవకులుగా. దేవుడు అతని ద్వారా, ఆ బ్రదర్ ద్వారా ఈ కార్యాన్ని చేశాడు. తెలిసిన వాళ్ళేమో చూద్దామని అన్నారు, ఆయన ఎవరో నా ముక్కు మొహం తెలియదు, ఆయన ద్వారా దేవుడు చేశాడు. అలా ఉంటే కార్యాలు, దేవుని కార్యాలు అమోఘమైన, మనం అనుకున్న వాటికంటే ఊహించే వాటికంటే ఎంతో ఘనంగా చేస్తాడు దేవుడు. ఇప్పుడు ఈరోజు లైసెన్స్ అంటే ఇప్పుడు ఇందాక చూపించాను, లైసెన్స్ చాలా మెటీరియల్ ఉంటుంది, దాంతో చాలా మెటీరియల్ ఉంటుంది లైసెన్స్తో పాటు. అవన్నీ పోస్టులు పంపిస్తున్నారు, నిన్న పోస్ట్ చేశారు, బహుశా రేపు వస్తాయి. బహుశా లైసెన్స్తో పాటు మెటీరియల్, రిజిస్టర్ సంతకాలు పెడతారు కదా పెళ్లి లేని వాళ్ళు, ఆ రిజిస్టర్లు, స్టాంపులు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ పోస్టులో వస్తాయి, రేపు వస్తాయి బహుశా. అయితే దేవుడు మన సంఘానికి ఏమి ఇచ్చాడమ్మా, ఒక మ్యారేజ్ లైసెన్స్. మీ అందరి పెళ్ళి నేను చేయొచ్చు, మీకు ఇష్టమైతే. ఓకే, మీకు ఇష్టమైతేనే. ఏ బ్రదర్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండో సంగతి చెప్దాం. ఆయన పక్కన మాట్లాడుతున్నాడు కదా ప్రసాద్ బ్రదరు, నేను మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ లైసెన్స్ చూస్తానులే, ప్రయత్నం చేస్తానులే అన్నాడు. తర్వాత మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ బ్రదరు, ఏంటి బ్రదర్ చెప్పండి, దాంతోపాటు మీకు ఇంకోటి ఇస్తాను, ఏర్పాటు చేస్తాను బ్రదర్ అన్నాడు. ఏంటి బ్రదర్ అన్న, డాక్టరేట్ కూడా మీకు ఇప్పిస్తాను బ్రదర్ అన్నాడు. బ్రదర్ నాకెందుకు బ్రదర్ అది, నేను ఇంతోడిని, నాకున్న సంఘం 30 మంది, 40 మంది, 50 మందే, ఎందుకు బ్రదర్ డాక్టరేట్, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇది ఇప్పించండి చాలు. ఏది లైసెన్స్ ఉంటే చాలు, నాకు ఇంకేమొద్దు, హ్యాపీ. డాక్టర్ దేవుడు ఉన్నాడు బ్రదరు, ఉండండి నేను చూసుకుంటాలే, మీరు పంపించండి, మీ పేరు మీరు నా తరఫు ఫోన్ చేస్తాను అన్నాడు. అంతే, ఇది ఎందుకులే అని చెప్పేసి వదిలేశారు. డాక్టర్ అలా మనసే లేదు. ఎందుకమ్మా డాక్టరేట్, నేను గొప్పవాడినా, నాకు తెలివి ఉందా, బుర్ర తక్కువ నేను ఏమైనా మాట్లాడతానంటే దేవుడు ఇచ్చాడు, మాట్లాడతాను అంతే. నాకెందుకు డాక్టరేట్లు, నాకు కోరుకోలే, కానీ దేవుడు ఇచ్చాడు. ఆయన అలా అన్నప్పుడు ఇంటికి వచ్చేసానని చెప్పాను కదా, ఫోన్ చేసి మీ చర్చి విషయాలు అన్నీ కూడా, డాక్టరేట్ కావాలంటే ఇవన్నీ కావాలి, మీ పేరు, ఎక్కడ పుట్టారు, ఎప్పుడు దేవుడు పిలుచుకున్నాడు, ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తున్నారు, ఓకే, ఎంతమంది బాప్తిసం ఇచ్చారు, స్త్రీలెంత, పురుషులెంత, పిల్లలెంత, తర్వాత మీ సేవలో మీకున్న అనుభవాలు, ఇవన్నీ రాసి నాకు పంపించాను బ్రదరు, ఇంకేం వద్దు, మీ ఫోటోడు పంపించాడు అన్నాడు. మరి ఇవన్నీ చేయాలంటే దేవుడు ఒప్పుకోవాలి కదా. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడో, ఈ డాక్టరేట్ సర్టిఫికేట్ ఎందుకు వచ్చిందో, ఎలాగొచ్చిందో ఇప్పుడు చెప్తాను. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 4వ వచనం. యెషయా 45:4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి, దీని స్తోత్రం, హల్లెలూయా. రెండో చూడండి, నీవు నన్ను ఎరుగకుడినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని, దీని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నన్ను ఎరగవు, నీ తల్లి గర్భంలో ఉండగానే నేను పిలిచా నా సేవ కొరకు. ప్రార్థన చేసేప్పుడు, ప్రభువా నీ చిత్త ప్రకారంగా మ్యారేజ్ లైసెన్స్ ఇవ్వబోతున్నావు, మరి ఆయన డాక్టరేట్ కూడా ఇస్తానంటున్నాడు, వద్దనంటే ఆయన బాధపడతాడేమో, ప్రభువా ఎలా చెప్పాలి ఏంటి అని ప్రార్థన చేస్తే ఈయన అంటున్నాడు, నువ్వు ఇంకా నాకు తెలియదు, నేనెవరు నీకు తెలియదు, గర్భంలో ఉండగానే నేను పిలుచుకున్నానే అని నా సేవ కోసం. నువ్వెవరో నేనెవరో నీకు తెలియనప్పుడే నీకు నీ బిరుదులు పెట్టేశా. బిరుదు అంటే ఏంటి, రమేష్ అనేది పేరు, బిరుదు అంటే ఏంటి, డాక్టరేట్, డాక్టర్ కే రమేష్, డాక్టర్ అనేది బిరుదు. అలాగే ఎంఏ పిహెచ్డి కానీ, ఎంఏ బీఈడి కానీ, పక్కన అవన్నీ బిరుదులు అవన్నీ కూడా. ఓకే, నాకు ఏ బిరుదులు వద్దు అని అనుకున్నా, నా ముందు బ్రదర్ని పెట్టుకుంటాను, అంతే, లేదంటే పాస్టర్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు,
నేను నీకు బిరుదులు ఇస్తున్నా అంటే అప్పుడు అర్థమైంది. అంటే ఈ బిరుదు తీసుకోవడం నా దేవునికి ఇష్టమే అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ఆయన పంపించా నా పర్టికులర్స్ ఫోటోలు, మన సంఘం గురించి ఎక్కడ బాప్తీసాలు తీసుకున్న ఫోటోలు అన్నీ ఎక్కడ పంపిస్తారు వాళ్ళు? చెప్పాను కదా, యుఎస్ఏ. వాళ్ళు చూసి వాళ్ళకి సంతోషమయ్యి ఇది జెన్యున్ కేసే, మంచి సేవకుడే అంటే నేనంటే 4 యూనివర్సిటీలు, ఫ్రాన్స్, వెస్ట్ ఆఫ్రికా, యుఎస్ఏలో 2 యూనివర్సిటీలు, ఫ్రాన్స్, వాళ్ళని ఒప్పించడం అంత ఈజీయా? దేవుడు ఒప్పించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి వాళ్ళకి నేను తెలుసా? నా మొహం తెలుసా వాళ్ళకి? ఫ్రాన్స్లో ఉన్న వాళ్ళకి, యుఎస్లో ఉన్న వాళ్ళకి నా సేవకుడు అక్కడున్నాడు, రెడీ చేయన్నారు. రెడీ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇది దేవుడు ఇచ్చినటువంటి బిరుదు. ఆ బిరుదుల గురించి కొంచెం సంగతి నేర్చుకుందాం చూడండి. దేవుడు తనకి ఇష్టమైన వారికి కొన్ని బిరుదులు ఇస్తాడు, మనుషులు ఇస్తారు. ఇంకో సంగతి అక్కడ నిన్న చదివినప్పుడు ఇది డాక్టరేట్ సర్టిఫికేట్, ఇది ఎప్రిసియేషన్. ఏమన్నారు? ఇన్ రికగ్నిషన్ టు యువర్ డెడికేషన్, ఎక్స్ట్రాడినరీ సర్వీస్ అండ్ కంట్రిబ్యూషన్ టు యువర్ ప్రొఫెషన్, యు ఆర్ డిలైటెడ్ టు గివ్ దిస్ ప్రొవైడింగ్ దిస్ సర్టిఫికేట్. అంటే నేను చేసినటువంటి సేవని వారు గుర్తించి శభాష్ అంటున్నారంట. దీనివల్ల నాకేమైనా ప్రయోజనమా? ఒక డిగ్రీ అంతే. అంటే తప్పు కాదు అది. వాళ్ళు చూడండి, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు, ఎక్కడ వాళ్ళు నన్ను గుర్తించి శభాష్ అని ఇచ్చారు. అది డాక్టరేట్. ఓకే, వాళ్ళు మంచిదనం. కానీ మనుషులు గుర్తించకపోయినా ఒకటే. ఇంతకాలం 33 సంవత్సరాలు పాస్టర్ చెప్పి 30 సంవత్సరాలు సేవ చేస్తున్నా, ఏమైనా గుర్తించారేంటి? ఎంతమంది గుర్తించారు? అలానే సేవకుడనే గుర్తించారు చాలామంది. అలా వెళ్ళిపోతున్నాం కదా. కానీ వాళ్ళు గుర్తించి ఇచ్చారు సర్టిఫికేట్. దేవుడు గుర్తించాడు. ఇదిగో నీకు బిరుదిస్తున్నా, తీసుకో, డాక్టర్ రమేష్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అలాగూ మనుషుల నుంచి బిరుదులు చాలా వస్తాయి మనకి. మనుషుల దగ్గర చాలా బిరుదులు వస్తాయి. కానీ దేవుడు ఇవ్వాలి బిరుదు, మనుషులు కాదు. మనుషులు ఇచ్చే బిరుదులు చాలా ఉంటాయి. నాకు కూడా చాలా బిరుదులు ఉన్నాయి. కోపిష్టి రమేష్, తిట్ల రమేష్, కొట్టే రమేష్, గెంటేసేగ రమేష్, కఠినాత్ముడైన రమేష్. ఈ మనుషులు పెట్టిన బిరుదులు నాకు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఆ బిరుదులు ఇచ్చినప్పుడు ఎంత సంతోషించానో, ఈ డాక్టర్ ఇచ్చినప్పుడు ఎంత సంతోషించాను, ఈ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఎంత సంతోషించానో, మనుషులు పెట్టిన తిట్ల రమేష్ కూడా అంత సంతోషిస్తున్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు ఒకటే నాకు. హల్లెలూయా. దేవుడు తనకి ఇష్టం. మనుషులు రకరకాలుగా ఇస్తారు బిరుదులు, పర్వాలేదు. కానీ దేవుడు ఆయన నచ్చిన మనుషులు కొన్ని బిరుదులు ఇస్తాడు. ఏంటో చక్కని బిరుదులు నేర్చుకుందాం చూడండి. మొట్టమొదటిగా అబ్రహాం గురించి చక్కని బిరుదు ఇచ్చాడు దేవుడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు 2. యాకోబు 2. అందరు తీయాల. బిరుదులు ఎలా ఉంటాయి? దేవుడిచ్చి బిరుదులు ఎలా ఉంటాయి? యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను. మరియు ఏముందమ్మా తర్వాత? దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. యాకోబు పత్రిక. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన బిరుదు ఏమిటమ్మా? చూసి చెప్పండి. దేవుని స్నేహితుడు. దేవుడు అబ్రహాంకి ఏం బిరుదు ఇచ్చాడమ్మా? చెప్పండి గట్టిగా. దేవుని స్నేహితుడు. ఇది ఎవరు పెట్టారు? పక్క మనుషులు పెట్టారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను. అబ్రహాము కూడా నీతిని బట్టి బహుమానంగా రికగ్నేషన్ చేసి, ఇందాక చదువుకునే రీతిగా మనుషులు కాదు, దేవుడు రికగ్నైజ్ చేసి, అతను ఉన్న నీతిని రికగ్నైజ్ చేసి, ఓ అబ్రహామా నీవు నా స్నేహితుడవు అని బిరుదు ఇచ్చాడంట. ఎంతమందికి ఉంది బిరుదు? అందరూ దేవునికి అందరూ శత్రువులే దేవునికి. కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఇది దేవుడు అబ్రహాంకి ఇచ్చిన శ్రేష్టమైన బిరుదు. ఒకటి. రెండో బిరుదు చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం.
ఆదికాండము 41. ఆదికాండము 41వ అధ్యాయము 36. ఇది మనకు యోసేపుకు దేవుడు ఇచ్చినటువంటి బిరుదు. యోసేపు చెరసాల ఉంచిన తర్వాత ఫరో కలని ఆయన భావం చెప్పి ఏం చేయాలి చెప్పమన్నప్పుడు దేవుడు ఫరో ద్వారా యోసేపుకి ఎటువంటి బిరుదు ఇస్తున్నాడు చూద్దాం. 36వ వచనం. కరువు చేత ఈ దేశం నశించిపోకుండా ఈ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైనను గనుక ఇప్పుడు చూడండి, అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనేను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి, మరియు ఫరో దేవుడి అంత్యం నీకు తెలియపరచును కనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరును లేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటమ్మా? దేవుని ఆత్మగల మనుష్యుడు. ఇది దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి బిరుదు. ఈ బిరుదు కోసం కలభావం చెప్పాడు ఆ యోసేపు. అసలు బిరుదు దేవుడు ఇస్తారని తెలుసా యోసేపుకి? తెలీదు. కానీ దేవుడు ఏర్పాటు చేశాడు, అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానాన్ని ఇచ్చి కలభావం చెప్పిన తర్వాత అది అందరికీ ఫరో దృష్టికి అక్కడ ఎవరందరి దృష్టికి యోగ్యమైంది. కాబట్టి ఇది మనుషుల జ్ఞానం కాదు, ఇది మనుషులు చెప్పిన జ్ఞానం కాదు, దేవునికి జ్ఞానం, దేవుని ఆత్మ జ్ఞానం ఉన్న మనుషుడు నీవు అని ఫరో ఎవరమ్మా? అన్యుడు. అతను గుర్తించాడు. అన్నలు గుర్తించలేదు, గుంట్లో పడేశారు. అక్కడ పొతీఫరు గుర్తించలేదు, జైలు పడేశారు. కానీ దేవుడు గుర్తించాడు. దేవుని స్తోత్రం. ఫరో గుర్తించాడు. గుర్తించి దేవుని ఆత్మగల మనుషుడా యోసేపు. దేవుడు ఏం పెట్టాడు బిరుదు? దేవుని ఆత్మగల మనుషుడు. ఎవరికి? యోసేపు దేవుడు ఇచ్చిన బిరుదు. ఇంకో బిరుదు సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. 6. ఇక్కడ మోషే ఉన్నాడు కదా, మోషే గురించి మరి దేవుడు ఏం చెప్తున్నాడో, అతనికి దేవుడు ఆయనకి ఏమైనా బిరుదిచ్చాడు. మరి మోషేకు వివాహం చేసుకుంటే సొంత అన్న సొంత అక్క అతని మీద ఎలిగేషన్ పెట్టారు, ఎదురు తిరిగారు, చాలా అవమానకరమైన మాటలు మాట్లాడారు మోసెస్ గురించి. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, 6వ వచనం. సరే ఒక్క నిమిషం, 5వ వచనం చూడండి. 5వ వచనం. 5. యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోనును మిరియాములను పిలిచాను. అంటే అన్న అక్కర్లని. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండి యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే ఎట్టివాడు కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నా ఇల్లంతటిలో, ఇల్లు అంటే ఏంటి? దేవుని లేది, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో మోషే నమ్మకమైన వాడు. దేవుడు ఇచ్చినటువంటి బిరుదు ఇది. మోషేకి దేవుడు ఇచ్చిన బిరుదు ఏమిటమ్మా? నమ్మకమైన, దేవునికి నమ్మకమైన వాడు. ఎప్పుడు నమ్మకం ఉండాలి, అప్పుడు దేవుడు గుర్తిస్తాడు. నమ్మకం లేని వాడిని గుర్తించాడు, ఆయన పక్కన పెడతాడు. ఎప్పుడైతే నమ్మకంగా ఉంటున్నామో దేవుని ఎడలా, మందిరం ఎడలా, వాక్యం ఎడలా, దేవుడు గుర్తించి బిరుదిస్తాడు, రికగ్నైజ్ చేస్తాడు. ఆయన ఎంతో నమ్మకంగా, ముసలివాడు 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాడు. 120 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డాడు, ఇంకా 40 సంవత్సరాలు పగలు రాత్రి కష్టపడ్డాడు. ఆయన నమ్మకం ఉన్నాడు. అనేకసార్లు అతని మీద ఎదురు తిరిగారు. సొంత అన్నయ్య కాదు, మొత్తం సమాజం అంతా ఎదురు తిరిగారు. ఆయన ఇప్పుడు నమ్మకంగా పనిచేశాడు. సేవ. అందుకే దేవుడు ఇచ్చిన బిరుదు ఏంటమ్మా? నువ్వు నమ్మకమైన వాడు. మోషే నువ్వు నమ్మకమైన వాడు. ఈ దేవుడు మోషేకి ఇచ్చినటువంటి బిరుదు. 4వ బిరుదు దావీదుకి ఏమి ఇచ్చాడు చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం. 2వ సమూయేలు 23. మొదటి వచనం.
దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యం పొందిన వాడును, ఇజ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే. ఏమన్నాడమ్మా? ఆయనకి ఇచ్చిన బిరుదు ఏమిటండి? ఇజ్రాయేలు స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడు. ఎవరు? దావీదుకి దేవుడిచ్చిన బిరుదు. ఈ బిరుదు కూడా బెస్ట్ సింగర్ అని అంటూ ఉంటాం కదా, అది మనుషులు ఇచ్చే బిరుదులు. కానీ దేవుడు ఇచ్చాడమ్మా, దేవుని ఒక ఇజ్రాయేలీ స్తోత్ర గీతను మధురగానము చేసిన గాయకుడు దావీదు అని పెట్టాడు బిరుదు. ఈయనకి ఇంకో బిరుదు కూడా పెట్టాడు దేవుడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, అపోస్తలుల కార్యాలలో ఉంటుంది. ఏంటో తెలుసా? నా ఇష్టానుసారుడైన, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్. నా ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి దావీదు. ఈ రెండు బిరుదులు దావీదుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది చూసాం? మొదటిది అబ్రాహాముకి ఏంటి బిరుదు? దేవుని యొక్క స్నేహితుడు. రెండవది యోసేపు, దేవుని ఆత్మగల మనుషుడు. మూడవది మోషే, ఇల్లంతలో నమ్మకైన వాడు. నాలుగవది దావీదు, ఇజ్రాయేలు స్తోత్రగా మధురగానము చేసిన గాయకుడు. తర్వాత దేవుని ఇష్టానుసారైనటువంటి మనుషుడు. ఐదు ఆఖరిది సొలొమోను కూడా దేవుడు ఒక బిరుదు ఇచ్చాడు. ఏంటి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం. సొలొమోను ఎంత జ్ఞానం అని తెలుసు కదమ్మా. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. 12. ఆ రాత్రి కల వచ్చింది. ఏం కావాలని కోరుకోమన్నాడు దేవుడు. ఐశ్వర్యం అడగలేదు, ధాన్యాలు కానీ ఆస్తులు పాస్తులు కానీ ఏం అడగలేదు. ఏం అడిగాడు? జ్ఞానం అని అడిగాడు. ఇప్పుడు చూడండి 13వ వచనం. దేవుడు ఏమన్నాడు? నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులో నీ వంటి వాడు ఒకడైనను లేడు, ఉండడు. చూడండి మళ్ళీ 12వ వచనం. నీవు ఎలాగ అడిగినా నీ మనం అంగీంచినాను, బుద్ధి వివేకము గల హృదయం నీకు ఇచ్చినాను. పూర్వికలో నీ వంటి వాడు ఒకడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. ఏమి ఇచ్చాడమ్మా? బుద్ధి వివేకము గల హృదయానుసారుడు. ఎవరమ్మా? సొలొమోను. అందుకని జ్ఞాని అంటాం, మహాజ్ఞాని సొలొమోను అంటాం. బుద్ధి వివేకమును గల హృదయం గలవాడు ఎవరమ్మా? సొలొమోను. అందుకని ప్రసంగి సామెత గ్రంథం రాశాడు. ఎవరు పెట్టారు ఆయన పేరు? బిరుదు ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? దావీదు ఇచ్చాడా? మనుషులు ఇచ్చారా? దేవుడు ఇచ్చాడు. అందుకని వాళ్ళు చనిపోయి కొన్ని వేల సంవత్సరాలైనా ఈరోజు ఆ బిరుదుల గురించి మాట్లాడుకుంటున్నాం. అది దేవుడిస్తేనే మనకి ఆశీర్వాదము. అంచేత ఈ డాక్టరేట్ నేను కోరుకోలే, ఈ బిరుదు దేవుడు పర్మిషన్ చేత అది నాకు ఇవ్వడం జరిగింది. అది దేవుడు ఇమ్మన్నాడు, తీసుకోమన్నాడు కాబట్టి తీసుకున్నాను, లేకపోతే తీసుకోకూడదు. అంచేత దానికి విలువ దేవుడు ఇచ్చాడు కాబట్టి దానికి విలువ ఇంకా నేను ఎవరో తెలియకుండానే ప్రసాద్ బ్రదర్ అక్కడ అమెరికాలో వీళ్ళందరూ కూడా గుర్తించి ఇచ్చారు. అన్నిటికంటే కారణం ఏంటంటే దేవుడు ఈ గ్రాంటెడ్. అంచేత ఈ బిరుదు నాకు వచ్చింది. నేను ఇప్పుడు డాక్టర్ రాగానే వెళ్ళిపోయినా, పైకి వెళ్ళిపోయినా, ఎక్కడున్నా అలా వెళ్ళిపోతే మళ్ళీ అక్కడి నుంచి పడతా, మొత్తం మళ్ళీ పైకి వెళ్ళిపోతా. అక్కడి నుంచి పడితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పైకి. ఎక్కడికి? నరకానికి పోవాలి. ఏం చేయమన్నాడు దేవుడు? తగ్గించుకో, చేస్తా. మ్యారేజ్ లైసెన్స్ ఒక కొమ్ము, డాక్టర్ రమేష్ ఇంకో కొమ్ము, అలా ఎరగొట్టి అక్కడికి వెళ్ళండి, మూలం కూర్చోబెడతాడు. ఏ విషయంలో మనం గర్వించొద్దు. దేవుని కృప అంతే. ప్రైజ్ లార్డ్. లేనప్పుడు రమేష్ వచ్చిన ఏం డిఫరెన్స్ లేదు. డిఆర్ అని వస్తుంది అంతే, పేరుకు ముందు అంతే. అదే గౌరవం, దేవుడు ఇచ్చారు గౌరవం కాబట్టి సంతోషంగా స్వీకరించా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంచేత మొన్న 5వ తారీఖున మా భార్య పాస్టమ్ గారు నేను వెళ్ళాం. అక్కడ మా బామర్ది, పాస్టమ్ గారు తమ్ముడు, వాళ్ళ భార్య అందరూ వెళ్ళాం. ఆ సమక్షంలో చక్కగా దేవుని కృప జరిగింది. అక్కడ సర్టిఫికేట్ ఇచ్చారు, ఆ మ్యారేజ్ లైసెన్స్ పోస్ట్ చేశారు. రేపు ఎల్లుండి వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు దేవుడు ఎన్ని బిరుదులు ఇచ్చాడు ఇప్పుడు? మ్యారేజ్ లైసెన్స్ ఒకటి. మరి మీ సంగతి ఏంటి? నీ సంగతి నీకు బిరుదు వద్దా? కావాలా వద్దా? చెప్పు. కావాలా?
మరి మీ బిరుదులు ఉన్నాయి అసలు? ఈ 2 బిరుదులు కంటే 1,00,000 రెట్లు గొప్ప బిరుదులు ఇచ్చాడు దేవుడు నీకు నాకు. హల్లెలూయా. ఏంటో తెలుసా బిరుదు? అది చెప్పి ముగిస్తా వినండి. అది కావాలి, ఆ బిరుదు కావాలి మనకి వీటికంటే ఎక్కువగా. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం అండి, ముగిస్తున్నా. హెబ్రీ 8. హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. దేవుడు మనందరికి ఇచ్చే బిరుదు 8:10. ఆ దినమైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. ఇప్పుడు చూడండి, ఆయన మనకిచ్చే బిరుదు. నేను వారికి దేవుడనే ఉందును, వారు నాకు ప్రజలే ఉందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది దేవునికి ఇచ్చే బిరుదు. దేవుడు ఎవరమ్మా? ఆ దేవుడు పరలోకమున్న దేవుడు, అదృశ్యమైన దేవుడు, ఘనమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు. ఎవరు? నీ దేవుడు. ఆయన ప్రజలు మీరు, నేను, మనందరం ఆయన ప్రజలమే. దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, మీరు నా ప్రజలు. ఇప్పుడు ఎవరి ప్రజలు? మనందరం భారతదేశ ప్రజలు ఒకటి, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా దేవుని ప్రజలు మనందరం కూడా. ఈ లోక సంబంధం కాదు. ఎంత ఘనమైన వాడు చెప్పాను కదా దేవుడు. అంత ఘనమైన దేవునికి మనందరం కూడా ఆయన ప్రజలు, మనందరం కూడా ఆయన మే గొర్రెలం. తర్వాత అదే దీన్నే ఇంకా చూడండి చక్కని బిరుదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన 21. ప్రకటన 21. ప్రకటన 21. జరబోయే సంగతులు ఇప్పుడు. ఓకే, ఇంకా శ్రేష్టమైన సంగతి చెప్పి ముగిస్తా. ఒక 2 నిమిషాల్లో వినాలి, ఎందుకంటే చాలా శ్రేష్టం. నీకు ఎంత గొప్ప దేవుడికి ఇంతగా భార్య లేదని చెప్పాను కదా. ఇప్పుడు అది చెప్పి ఇవన్నీ చెప్పి ముగిస్తున్నాను. చూడండి 21వ అధ్యాయము, ప్రకటన 21, 7వ వచనం. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనందరం దేవుని యొక్క ప్రజలం. అంత మాత్రమే కాదు, మనందరం ఎవరి కుమారులమ్మా? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. ఇది దేవునికి ఇచ్చిన బిరుదు, నాకు ఇచ్చిన బిరుదు. మనందరం ఎవరి కుమారులము? దేవుని కుమారులము. ప్రజలు ఒకటి. రెండవది, ప్రజల కంటే ఇంకా శ్రేష్టమైన బిరుదు ఏంటమ్మా? కుమారులు, కుమార్తెలు. ఓకే, ఎలాగో ఎవరైతే ఈ బిరుదులు తీసుకొని దేవుని దగ్గర నుంచి ఆయన నా దేవుడు, ఆయన కుమారుని కుమార్తెని అని ఎవరైతే ఆయన నమ్ముకుంటున్నారో, ఇందాక చెప్పాను కదా, కానానాటి వివాహంలో యేసు వెళ్ళి ఆ వివాహాన్ని కనపరిచాడు. ఎందుకనంటే మొట్టమొదటిగా వివాహం జరిగించింది మన తండ్రి అయినటువంటి దేవుడు. సృష్టి దాంతో స్టార్ట్ అయింది. ఒక ఎండింగ్ కాబోతుంది ఈ లోకానికి. ఎప్పుడు ఎండింగ్ అవుతుంది తెలుసమ్మా? అదే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19. ప్రకటన 19, 6వ వచనం పక్కనే 19:6. అప్పుడు గొప్ప జనసమూహం శబ్దమును, విస్తారమైన జల్మల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. తర్వాత ఏముందమ్మా? గట్టిగా చదవాలి. వాళ్ళు తీసారా? ప్రకటన 19:6 గట్టి చదవండి. గొర్రె పిల్ల మహోత్సవ సమయం వచ్చినది. తర్వాత ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది గనుక మన సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచమని చెప్పగా వెంటనే. చాలా జాగ్రత్తగా వినండి. గొర్రె పిల్ల వివాహం వచ్చిందంట. అప్పుడు ఆయన భార్య సిద్ధపడిందంట. ఆయన భార్య. ఇందాక ఏం నేర్చుకున్నాము? ఆయన భార్య లేదన్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది భార్య? మనమే. మొట్టమొదటిగా ఆయన ప్రజలము, తర్వాత కుమార్తెము. ఇంకో బిరుదు ఇస్తున్నాడు. ఏంటి? నా భార్య నీవు. ఆయన పెళ్లి కుమారుడు, మన పెళ్లి కుమార్తెనేమో. వివాహం జరగబోతుంది అక్కడ. ఆ బిరుదు అక్కడ. ఇక్కడ ఈ బిరుదులు ప్రజలు, కుమారులు, కుమార్తెలు. అక్కడ దేవుని యొక్క భార్యలు మనందరూ కూడా. మనందరం యేసుక్రీస్తు పెళ్లి కుమారుడికి ప్రధానము చేయబడిన పెళ్లి కుమార్తెలు మనందరం కూడా. అక్కడ వివాహం జరుగుతుంది. ఓకే, అటువంటి బిరుదులు నీకు ఏర్పాటు చేసినాడు. ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన బిరుదులు. ఓకే, ప్రైజ్ లార్డ్. చాలా సంతోషం. బ్రదర్ ప్రసాద్ గారి ద్వారా మరి యొక్క బిరుదు వచ్చింది దేవుడు అనుగ్రహించిన బట్టి. డేలైట్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ USA ద్వారా డాక్టరేట్ వచ్చింది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వీటికంటే శ్రేష్టమైన బిరుదులు మనకి ఇస్తున్నాడు.
మనందరం దేవుని బిడ్డలం, పెండ్లి భార్యలం, పల్లొక రాజ్యానికి వెళ్ళబోతున్నాం. ఈ డిగ్రీలు డాక్టరేట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోను. ఆయనిచ్చే బిరుదులు ఉంటే కనుక తప్పకుండా. కాబట్టి ఏం చేయాలి? అందులో లేచలేమండి. ఏం చేయాలి? నువ్వు నేను ఏం చేయాలి? కీర్తనలు కదా 100వ అధ్యాయం, కీర్తనలు 100 అందరు కలిసి చదువుకుందాం. అధ్యాయం 5 వచనాలు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామను కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేని స్తోత్రము, హల్లెలూయా. ఆయన పాలించే ప్రజలు మనందరూ కూడా కుమారులు కుమార్తెలు. కాబట్టి ప్రతి వారు ఎందుకు వస్తున్నారు దేవుని మందిరానికి? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించండి, కృతజ్ఞతార్పణలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించండి. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన నామము ఘనపరచాలి. ఎందుకంటే ఆయన నామం ఘనమైనది. ఇంత నేర్చుకున్నాం కదా. ఆ ఘనమైన నామంలోనే మనందరూ దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. దేవుడు మనతో మాట్లాడాడు, మనం దేవునితో మాట్లాడదాం ఇప్పుడు. ప్రభువా నీకు వందనాలు తండ్రి, ఎంత శ్రేష్టమైన బిరుదులు నాకు ఇచ్చావు. మనుషులు ఎవరు ఇవ్వలేని బిరుదు, నీ కుమారుడుగా, కుమార్తెగా, నీ ప్రజగా, నీ భార్యగా, ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి బిరుదునైనా. కళ్ళు మూసుకొని మనందరం కూడా దేవుని పైన చూపించే నీ ప్రేమ వాత్సల్యం విలువెంతో వివరించగలనా? నా కొరకై దిగి వచ్చి నా శిక్షను భరించిన నీ ప్రేమ వర్ణించగలనా? ధరలోన ఎవరు చూపలేని ప్రేమతో నిలువెల్ల పులకించితి దేవా. ధరలోన ఎవరు చూపలేని ప్రేమతో నిలువెల్ల పులకించితి దేవా, నిలువెల్ల పులకించితి దేవా. నా పైన చూపించే నీ ప్రేమ వాత్సల్యం విలువెంతో వివరించగలనా? నా కొరకై దిగి వచ్చి నా శిక్షను భరించిన నీ ప్రేమ వర్ణించగలనా? స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను మరచిన నేను నిన్ను మరువనన్న దేవా. చూడుము అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నానని మాట ఇచ్చి ప్రేమ చూపినావు. అనుదినము నా పైన నూతన వాత్సల్యము చూపించనారెంత
భాగ్యము. అనుదినము నా పైన నూతన వాసయ్యము చూపించనాదెంత భాగ్యము, చూపించనాదెంత భాగ్యము. నా పైన చూపించే నీ ప్రేమ వాత్సల్యం విలువెంతో వివరించగలనా. నా కొరకై దిగి వచ్చి నా శిక్షను భరించిన నీ ప్రేమ వర్ణించగలనా. దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. నీ ప్రేమని, నీ వాత్సల్యతని మేము వివరించలేం, మా తరం కాదు. అంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు. యువత కాలం మాతో మాట్లాడి నీ బల్లో చేవేసే ధన్యత భాగ్యం మాకు ఇచ్చావు నాయన. ఎన్ని గొప్ప బిరుదులు మాకు ఇచ్చావు. లోకంలో మనుషులు ఇచ్చే బిరుదులతో పాటు నీవు ఇచ్చిన బిరుదులు ఎంతో శ్రేష్టమైనవి. ఈ బిరుదులు పట్టుకొని నీ రాజ్యంలోకి వచ్చి పెండ్లి భారీగా నీతో కలిసి ఆ పెండ్లి విందులో పాల్గొనే భాగ్యం మాకు అనుగ్రహించి వేడుకొంచున్నాం. మా పెండ్లి కుమారుడా దిగిరా, త్వరగా రా, ఆ పెండ్లి విందులో మమ్మల్ని తీసుకుని వెళ్ళు. ఈ లోకంలో ఎన్నో శోధనలు, కష్టములు, నష్టములు, అయితే ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తానని చెప్పావు. దేవానికి వందనాలు, స్తోత్రం నాయనా. ప్రతి కన్నీటిని తుడిచివేస్తానని చెప్పావు. మీతో నేను కాపురం చేస్తానని చెప్పావు. దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. ఆ వివాహం గురించి ఎదురు చూస్తున్నాం నాయన. నాకు ఇచ్చిన 2 సర్టిఫికెట్లు బట్టి, మీరు ఇచ్చిన గొప్ప బిరుదులు బట్టి నీకు వందనాలు. అలాగే నీ బిడ్డలైన మా అందరికి ఇచ్చిన బిరుదులు బట్టి నీకు వందనాలు. ఇదిగో నీ బల్లో చేవేచుండగా నీ దీవెన, నీ కృపాను మాపే సమృద్ధిగా కుమరించి మరి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన గడపండి, బల్లో చేవేద్దాం.